వెల్కమ్ టు మన టీవీ. ఎంబిగనూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంబిగనూరు మండలంలోని వివిధ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి మండలంలోని వివిధ గ్రామాలలో గల ప్రజలకు డ్రైనేజీ కాలువలు, రోడ్లు, శానిటేషన్ తదితర సమస్యలు ఏమీ లేకుండా ముందస్తు చర్యలు తీసుకుని గ్రామాలలో గల ప్రజలకు పరిశుద్ధమైన త్రాగునీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేసి ఆయా శాఖల అధికారులు అనునిత్యం గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు ఎంబిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. నాకున్నటువంటి అవగాహనలో కనీసం ఒక చుక్క నీళ్ళు సక్రమంగా ఎక్కడ లేవు ఊళ్ళో. ఇంత ఎల్పిసిడి మనకు కావాలా? మనం టోటల్గా ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ మీరు గుడేకల్లా తీసుకోండి, మీరు పూర్తయిందని చెప్పారు, రాళ్ళతోటి పూర్తయిందని చెప్పారు, మీరు జలజీవన్ మిషన్ జరిగినటువంటి పూర్తయినటువంటి దానిని కంప్లీట్ అయిందని చెప్పారు. ఏం చేశారు దాంట్లో? అసలు జలజీవన్ మిషన్లో మీకు ఇచ్చినటువంటి దానికి ప్రాజెక్టు ఆ ఫండ్ ఉంటుంది, ఆ పంచాయతీ దాంట్లో ఏం చేశారు? వాళ్ళతో ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ మీరు చెప్పాలి కదా, ఇంజనీరింగ్ చేశారు. మరి ఇప్పుడు పూర్తయిందని చెప్పారు, పూర్తయింది, పూర్తయితే నీళ్లు లేవు తాగడానికి, సుఖ నీళ్ళు రావాలి. ముందు కూడా పోయాము. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీకు వాటర్ అయితే లేదు, మీరు బోర్ వేసి బోర్ నీళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి జలజీవన్ మిషన్ పెట్టింది, ఫిల్టర్ యూనిట్ ఉండదు దాంట్లో, మరి తాగడానికి నీళ్ళు. సార్ యాక్చువల్గా అంటే మనం ఇది ఎట్లా అంటే సార్ జలజీవన్ మిషన్ మనం వేసే వాటర్ డ్రింకింగ్ వాటర్గా తీసుకుంటున్నాం సార్. ఆ సందర్భంలో బోర్ వేసి నీళ్ళు తప్ప సప్లైకి ఇవ్వాల్సినటువంటి పంచాయతీకి ఇచ్చేటువంటి సెంట్రల్ ఫండ్, అవునా? దాంట్లో మీకు స్టోరేజ్ కూడా ఉంది, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అంతేకాకుండా దాని దగ్గర ఫిల్టర్. ఎందుకు లేదు? అది ఇంటికి ట్యాప్ కనెక్షన్ అయితే మంచినీటి సదుపాయం అక్కడ ఉంటుంది. మీరు టెస్ట్ చేసి వాటర్లో ఫ్లోరోసిస్ ఉంటుందో ఫ్లోరైడ్ ఉంటుందని చూస్తారు తప్ప దాన్ని మంచినీళ్ళు శుభ్రంగా పరిశుభ్రంగా లేకుండా మీరు ఎట్లా సప్లై చేయగలరు?